దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి వాక్య లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. గలతీ పత్రిక మొదటి అధ్యాయము, గలతీ పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టుకోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడనైతే క్రీస్తు దాసులను కాకయే పోదును. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వకృపానిధివైన దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. గడిచిన పునరుద్ధానం నుంచి పునరుద్ధానం వరకు మీరు ఎక్కల చాటును కాచి కాపాడి సజీవులుగా ఉంచి నీ పరిశుద్ధమైన సన్నిధిలో మమ్మల్ని పర్వ నిలబెట్టుకుని నిన్ను స్తుతించి ఆరాధించే యోగ్యత భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకే వందనాలు. ప్రాముఖ్యమైన వాక్య భాగంలోకి వెళ్తుండగా నాతో మాతో అందరితో మాట్లాడిన వినగలిగే చెవులు, గ్రంథిగల హృదయాలు మా అందరికీ దయచేయండి. మేము ఆత్మీయంగా విశ్వాస జీవితంలో ఎదగడానికి మీరే మాకు సహాయం చేసి నడిపించమని ఈ ఆరాధన చేతులకు అప్పగిస్తూ నీకే మహిమా ఘనత చెల్లులాగున ఈ ఆరాధన జరిగించమని సహాయం చేయమని వేడుకొంచు. ఈ ప్రార్థన అంగీకరించమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి దేవుడు మరి యొక్క పునరుద్ధాన దినాన్ని, ఆదివారపు ఆరాధనలో దేవునితో గడిపే ధన్యత భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇక్కడ చదువుకున్న వాక్య భాగం చూస్తే అపోస్తులైన పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ గలతీ పత్రికలో మొదటి అధ్యాయం 10వ వచనం మనం చదువుకున్నాం. ఆ గలతీ సంఘంతో ఏమని చెప్తా ఉన్నాడో పౌలు గారు, దైవజనుడైన పౌలు గారు ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే, ఇప్పుడు వారితో చెప్తూ ఆయన కూడా అంటూ ఉన్నాడు, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా అని చెప్తా ఉన్నాడు. అంటే అక్కడ అర్థం గలతీ సంఘాన్ని కూడా చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మీ దృష్టిలో మీరు ఎవరిని సంపాదించుకోవాలనుకుంటున్నారు, మనుషుల్నా లేకపోతే దేవుణ్ణా అంటూ మళ్ళీ కింద చెప్తా ఉన్నాడు ఆయన. నేను మనుషులను సంతోషపెట్టగలుగుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకే పోదును అంటున్నాడు. అంటే నేను మనుషులు సంతోషపెట్టేలాగా జీవిస్తున్నానా, దేవుణ్ణి సంతోషపెట్టేలాగా జీవిస్తున్నానా అని చెప్పి ఆయన అనుకుంటూ సంఘంతో కూడా చెప్తా ఉన్నాడు. ఈరోజున మనం ఆలోచన చేద్దాం, మనం దేవుణ్ణి సంతోషపెడుతున్నామా? దేవుని సంతోషపెట్టే జీవితం కానీ బ్రతుకు కానీ మనలో ఉందా? ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. మనము కనుక దేవుణ్ణి సంతోషపెడితే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? అమ్మ చెప్పండి, సంతోషపెడతాడు. ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, తల్లిదండ్రులు బిడ్డలు సంతోషపెడితే తల్లిదండ్రులు బిడ్డలు ఏం చేస్తారండి? ఏది అడిగితే, ఏది కొనమంటే, ఏది ఇమ్మంటే అది ఇచ్చి బిడ్డలను ఏం చేస్తాడో సంతోషపెడతారు. మరి రోజున మన అందరికీ తల్లి అయినా తండ్రి అయినా ఎవరండి? మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు. మరి ఆయన్ని మనము సంతోషపెడుతున్నామా? సంతోష పెట్టడానికి మనం ఏం చేస్తున్నాం? మనుషులు సంతోషపెడతాకి ఎంత ప్రయత్నాలు చేస్తాం మనం? మనుషులు వాళ్ళని ఆనందపరచాలంటే ఏం చేయాలో అని ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ఏనాడైనా ఎప్పుడైనా అరే నేను దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలి, నా ద్వారా దేవుడు ఆనందించాలి, సంతోషించాలి అన్న ఆలోచన నీకు ఏ ఒక్కరోజైనా వచ్చిందా? ప్రియులారా, చాలా ఆలోచన చేయండి. మన జీవితంలో సంతోషం, ఆనందం ఉండాలంటే మనం దేవుణ్ణి సంతోష పెడితేనే ఉంటుంది. ఏది విత్తితే అమ్మ ఏమన్నాడు? ఆ పంటనే కోస్తా ఉన్నాడు. మన దేవుణ్ణి సంతోషపెట్టాలి. దేవుణ్ణి ఎలా సంతోషపెట్టగలం?
దేవుడు అసలు ఎప్పుడు మనల్ని బట్టి సంతోషిస్తాడంటే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. చూడండి, యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. చూడండి, నా పిల్లలు సత్యమును నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మొదటిగా దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడంట? సత్యమును అనుసరించి నడిచినప్పుడు. సత్యం అనగా ఏంటి చెప్పండి? వాక్యం అంటే ఏంటి? దేవుడు. అంటే ఎవరిని అనుసరించాలి మనం? దేవుణ్ణి అనుసరించి నడుచుకుంటే ఆయనకి సంతోషం ఎలా ఉంటుందంట? పట్టలేని సంతోషం అంట, చెప్పలేని సంతోషం అంట. ఈ రోజున తల్లిదండ్రులు నా కొడుకు నా మాట వింటాడు, నా మాట జమదాటడండి, నా కూతురు నా మాట వింటుంది, నేను గీసిన గీతలో ఉంటుంది అని అంటే అలాగే ఎంత సంతోషం అండి. ఈ రోజున మనం దేవుని బిడ్డలం కదా, మన తండ్రి అయినా మన తల్లి అయినా దేవుడు కదా. మరి దేవుని మాట విని దేవుని మాట ప్రకారం నడుస్తేనే కదా ఆయనకు సంతోషం. ఎంతమంది క్రైస్తవులు ఈ రోజున సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారు, దేవుణ్ణి అనుసరించి నడుస్తూ ఉన్నారు అని మనం ఆలోచన చేసుకోవాలి. చాలామంది సంఘాలని అనుసరిస్తున్నారు, సంఘంలో ఉన్న పద్ధతులను అనుసరిస్తున్నారు, సేవకులను అనుసరిస్తున్నారు. నాకు ఈ సేవకుడు వాక్యం అంటే ఇష్టం, నాకు ఈ సేవకుడు నేను ఎక్కడ సభలు పెడితే అక్కడికి వెళ్తాను. సేవకుడిని కాదు, సంఘాలని కాదు, ఎవరిని వెంబడించాలి మనం? ఎవరిని అనుసరించాలి? దేవుణ్ణి. ఈరోజు కొంతమంది చెప్తూ ఉంటారు, నాకు బ్రదరు పలానా సేవకుడు వాక్యం అంటే ఇష్టం, అతను ఎక్కడ పెడితే ఎంత దూరం పెడితే నేను వెళ్ళిపోతాను బ్రదరు అంటాడు. మంచిదే, కానీ సేవకుడిని బట్టి కాదు. సేవకుడిని ఎవడు వాడుకుంటున్నాడు? దేవుడు వాడుకుంటున్నాడు. దేవుడు కూడా ఆ సేవకుడి ద్వారా మంచి మాటలు చెప్తున్నాడు, నువ్వు వినడానికి వెళ్ళావు. నేను దేవుని మాటలు వినడానికి సత్యాన్ని అనుసరించడానికి వెళ్తున్నాను అని వెళ్ళాలి తప్ప మేము ఆ సంఘం అండి, మేము ఆ సంఘాన్ని అనుసరిస్తాం, మా సేవకుడిని అనుసరిస్తాం, మా కులం అంతా ఈ సంఘం, మా మతం అంతా ఈ సంఘం అని అనుసరిస్తూ ఉన్నారు ఈ రోజున. అది దేవుని సంతోషం కాదు. ఏది సంతోషం? సత్యమును అనుసరించి నడుచుకోవడమే దేవునికి. అంటే వాక్యాన్ని మనం అనుసరించి నడుచుకుంటే, దేవుణ్ణి అనుసరించి నడుచుకున్నప్పుడే దేవునికి సంతోషం అండి. పిల్లరా ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు దేవుణ్ణి సంతోష పెడితేనే నీ కుటుంబంలో సంతోషం ఉంటుందమ్మా. మనం వస్తూ ఉన్నాం దేవుని సన్నిధికి, ప్రభువా నన్ను దీవించు, ప్రభువా నన్ను ఆశీర్వదించు, నాకు అది చేయి, నా బిడ్డలకి ఇది చేయి అని అడుగుతున్నావు. నువ్వు అడిగిందల్లా దేవుడు చేస్తున్నాడు, నువ్వు అడిగిందల్లా దేవుడు ఇస్తూ ఉన్నాడు, నిన్ను సంతోష పెడుతున్నాడు దేవుడు. నీవు మాత్రం దేవుని సంతోష పెడతలేదు, సంతోష పెట్టాలని కూడా నువ్వు ఏనాడు కూడా అనుకోవట్లేదు. ఇదేం న్యాయం అండి? ఇదేం న్యాయం? ప్రియులారా, నీవు సత్యమును అనుసరించి నడిచినప్పుడే నీకు సంతోషం అనేది ఉంటుంది. దావీదు రాజు సత్యమును అనుసరించి నడుచుకున్నాడు. అందుకే బాలుడుగా ఉన్న దావీదుని ఏం చేశాడండి? రాజుగా చేశాడు. అంటే ఎంత సంతోషపెట్టాడండి దేవుడు దావీదుని. కారణం ఏంటంటే చూద్దాం, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము. ఇక్కడ సొలొమోను జ్ఞాని అని సొలొమోను చెప్తా ఉన్నాడు. చూడండి 3వ అధ్యాయము 6వ వచనం మనం చదివితే చూడండి, సొలొమోను ఇలాగ మనవి చేశాను, నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగాను సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడే ప్రవర్తించాను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమును అగుపరిచి ఈ దినమున నున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు అని చెప్తా ఉన్నాడు. దావీదు
ఏమనుసరించాడంటమ్మా? చూడండి, దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి. అంటే సత్యమును అనుసరించే వారిలో ఏముంటుందంటే యథార్థత ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవుల్లో యథార్థత లేదంటే సత్యమును అనుసరించలేకపోతూ ఉన్నారు. సత్యమును నువ్వు దేవుణ్ణి అనుసరించినప్పుడే అండి, పౌలు గారు దేవుణ్ణి అనుసరించాడు కనుక నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను అని చెప్పగలిగాడు ఆయన. నేను క్రీస్తు కొరకే బతికాను, క్రీస్తు కొరకే జీవించాను, క్రీస్తు నాలో ఉన్నాడని చెప్పగలిగాడు. ఎందుకంటే ఆయన అనుసరించాడు, సత్యమును అనుసరించాడు, దేవుణ్ణి అనుసరించాడు. ఇక్కడ సొలొమోను దావీదు గురించి తన తండ్రి అయిన దావీదు గురించి చెప్తా ఉన్నాడు, నా తండ్రి సత్యమును అనుసరించాడయ్యా. అందుకే వారి కుమారులకి ఆ సింహాసనాన్ని నువ్వు స్థిరపరిచావు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను కూడా నిన్నే అనుసరిస్తాను, నీకే అనుకూలంగా ఉంటాను అని చెప్పి మనవి చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి దావీదుని దేవుడు ఎంత సంతోషపెట్టాడండి. తన జీవితంలో ఒకే ఒక్క పాప విషయంలో తప్ప దావీదుని ఎంత సంతోషపెట్టాడంటే అది దావీదుకే తెలుసు. ఎక్కడో అరణ్యాల్లో, అడవుల్లో ఆ తుప్పలంట అక్కడక్కడ పడుకుని ఆ చెట్ల కింద గొర్రెలు మందలు మేపుకు ఉంటూ ఉన్న దావీదుని, బాలుడుగా ఉన్న దావీదుని దేవుని బిడ్డలైన ఇశ్రాయేలులకు రాజుగా చేయడం అంటే మాటలు కాదండి. ఎంత దేవుని నిజంగా అప్పుడు ఆ బాలుడిగా ఉన్న దావీదు సింహాసనం మీద కూర్చున్నప్పుడు అతని ఆనందం ఎలా ఉంటుందండి? పట్టజాలనంత ఆనందంగా ఉంటుంది. ఆ మధ్యన ఒక చిన్న కుర్రోడు, ఒక 10 సంవత్సరాల కుర్రోడికి క్యాన్సర్ వచ్చి చనిపోతాడు, చిన్న కుర్రోడు. అది ఆ మధ్యన సోషల్ మీడియా కూడా వచ్చింది, అంటే చాలా సంవత్సరాలు అయింది. అయితే ఆ కుర్రోడు క్యాన్సర్ తగ్గదు, చనిపోతాడు కొన్ని రోజుల్లో. అడిగారు కొంతమంది, బాబు మరి నీకు క్యాన్సర్ చనిపోతావు, నీదేదైనా కోరుకుంటే చెప్పు, అది తీరుస్తాము అని చెప్పినప్పుడు ఆ కుర్రోడు అన్నాడు, నేను బాగా చదువుకొని నేను డీజీపీ అవ్వాలి అనుకుని కోరుకున్నాను. నేను డీజీపీ అయ్యి అలాగా వచ్చి అందరూ నాకు సెల్యూట్ చేస్తూ ఉంటే నేను అప్పుడు చనిపోయినా పర్లేదు అని అనుకున్నాను, కానీ ఈలోపు ఇలాగ అయిపోతుందని అనుకోలేదని బాలుడు, ఒక 10-15 సంవత్సరాల బాలుడు కుర్రోడు అని అంటే, అప్పుడు ఆ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇతనికి డీజీపీ డ్రెస్ వేసి ఇతని డీజీపీ లాగా ఒక పూట డీజీపీ లాగా అతడు డీజీపీ ఏ రీతిగా అయితే వచ్చినప్పుడు ఆఫీస్కి స్టాఫ్ అందరూ నిలబడి ఏ రీతిగా అయితే సెల్యూట్ చేస్తారో ఆ రీతిగా సెల్యూటు చేయించారంట పోలీసులందరూ కూడా. డీజీపీ గారు వస్తున్నారు ఇలాగ ఏదో ఉంటారు కదా, చెప్తారు కదా, చెప్పగానే పోలీసులందరూ కూడా ఎలా సెల్యూట్ అవి చేసినప్పుడు ఆ కుర్రలోని ఎలా ఉంటుందండి ఆనందం అమ్మా. అంతలాగా దావీదు గారు ఆనందించాడండి. ఆ వ్యక్తి వారంలో చనిపోతాడన్న కుర్రోడు ఆనందానికి కొన్ని నెలలు బతికాడంట. పిల్లలసారి ఆలోచించే, నువ్వు కూడా సత్యమును అనుసరిస్తే నీ జీవితంలో సంతోషమే సంతోషం, ఆనందమే ఆనందం. ఇక్కడ దానియేలు గ్రంథంలో చూస్తే ఒక మాట అంటాడు, దానియేలు గ్రంథంలో ఇక్కడ దేవుని బిడ్డలో ఏం చేయలేకపోయారంటే దేవుణ్ణి సంతోషపెట్టలేకపోయారంట. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం మనం చదివితే చూడండి, మోషే ధర్మశాస్త్రమందు రాసిన కీడంతయు మాకు సంభవించినను. చూడండి, కీడు వచ్చింది, చెడు నడిచి పాపం చేయడం వల్ల కీడు వచ్చిందని తెలిసింది వీళ్ళకి. తర్వాత చదువుదాం, సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతిమి, నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధాన పరచక పోతిమి అని చెప్తా ఉన్నాడు. మేము చెడు నడిచాం, పాపం చేస్తాం, అందుకే మాకు ఈ కీడు వచ్చింది అని వారు గ్రహించిన దేన్ని అనుసరించలేకపోయారు? సత్యమును అనుసరించలేకపోయారు.
సత్యమును అనుసరించలేకపోవడం వల్ల వారికి ఏమి రాలేదంటే ఏం రాలేదు, బుద్ధి అనేది రాలేదు. నువ్వు దేవుణ్ణి అనుసరించినప్పుడే నీకు బుద్ధి వస్తుంది. నువ్వు దేవుణ్ణి అనుసరించినప్పుడే నీ చిరునడవడి నువ్వు వదిలిపెట్టేస్తావు. నువ్వు దేవుణ్ణి సత్యమును అనుసరించినప్పుడే నీలో ఉన్న అన్నీ కూడా నువ్వు వదిలేసుకుంటావండి. ఇక్కడ వీరంటున్నారు, సమాధానపరచలేకపోయా, మేము వదులులేకపో వాళ్ళు ఎంత కీడైనా, ఎంత బాధైనా, ఎంత కష్టమైనా అనుభవించడానికి ఇష్టపడ్డారు తప్ప దేవుణ్ణి అనుసరించడానికి వాళ్ళు ఇష్టపడలేకపోవచ్చు. అందుకే ఇశ్రాయేలు అనేకమైన బాధలు, కష్టాలు, అవమానాలు పొందారండి. నువ్వు సత్యమును మాత్రమే అనుసరించు. ఓ సహోదరి, సహోదరుడా, ఆన్లైన్లో అనుసరించుకో. మా బంధువులు అక్కడికి వెళ్తున్నారు, నా తల్లి అక్కడికి వెళ్తుంది, మా స్నేహితులు అక్కడికి వెళ్తున్నారు, నాన్న వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. ఎవ్వరు నిన్ను విడిపించలేరు, రక్షించలేరు, మోక్షానికి చేర్చలేరు. ఒక్క దేవుడు తప్ప. మనం దేవుణ్ణే అనుసరించాలి. చూడండి, యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో కూడా చూస్తే చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? 2వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను అంటున్నాడు. ఏమంటున్నాడండి ఆయన? నీ పిల్లలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా ఏ సంతోషం అంటమ్మా? బహుగా సంతోషం. అంటే ఆ సంతోషానికి ఇంకేమైనా అర్థం ఉందా? అర్థం లేదు. ఇంకేం పట్టజాలనంత సంతోషం. బహుగా సంతోషిస్తున్నాడంట. ఈరోజున దేవుడు కూడా నిన్ను బట్టి, నన్ను బట్టి, మనల్ని బట్టి సంతోషించాలంటే మనం ఏం చేయాలి? సత్యమును అనుసరించాలి. సత్యమును అనుసరించి గుర్తుపెట్టుకోండి, సంఘాలని కాదు, సేవకుల్ని కాదు, కులాన్ని కాదు, మతాన్ని కాదు, బంధువుల్ని కాదు, స్నేహితుల్ని కాదు, ఎవరిని కాదు. ఏది నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళదు. ఎవరు తీసుకెళ్తారో అమ్మా? దేవుడు మాత్రమే తీసుకెళ్తాడు. గుర్తుపెట్టుకోండి. అదే మళ్ళీ 3వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఒక మాట అంటాడు ఆయన. చూడు, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా. అంటే సంఘంలో ఉన్న సహోదరుడి గురించి సాక్ష్యం ఎలాగుండాలి చెప్పండి? ఎలాగుండాలమ్మా? ఈ వ్యక్తి సత్యమును అనుసరిస్తున్నాడు, ఈమె సత్యమును అనుసరిస్తుంది అని చెప్పాలి. అంతేనా? అయ్యి బాబాయ్, ఈమె అన్నింటికి ముందు ఉంటారండి, పరిచర్య చేస్తారు, అవి చేస్తారు. అవి గుర్తుపెట్టుకొని పరిచర్య, పాటలు ఇవన్నీ కూడా బాధ్యత. ఇది మనకి ఇది మందిరంలో ఉన్న బాధ్యత. కుటుంబంలో కొన్ని బాధ్యతలు ఉంటాయి. భర్తకి, భార్యకి, తల్లిదండ్రులకి, బిడ్డలకి. కొంతమంది బిడ్డలు బాధ్యత లేకుండా జీవిస్తూ ఉంటే వారికి విలువ ఉంటుందా? అవి బాధ్యతలు. అవి దీనికి నడుస్తున్నట్టుగా చాలామంది సంఘాల్లో పాటలు పాడేస్తున్నాం, మేము సత్యాన్ని అనుసరిస్తున్నాం, ఏంటి పరిచర్య చేసేస్తాం, ఇంత కానుకలు ఇచ్చేస్తాం, అది మేము వాక్యాన్ని నెరవేరుస్తున్నట్టు అని అంటూ ఉంటారు. అది దేవుడు కొన్ని బాధ్యతలు మనకి ఇచ్చాడు. మన వంతు, మన బాధ్యత అవి మనం చెయ్యాలి. కానీ ఇది వేరు. అనుసరించాలి. సత్యమును నువ్వు అనుసరించే సాక్ష్యం నువ్వు సంపాదించుకోవాలి. నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషిస్తూ ఉన్నాడు. మొదటిగా దేవునికి సంతోషం ఎప్పుడమ్మా చెప్పండి? సత్యమును అనుసరించి నడుచుకోవడం. రెండోదిగా చూద్దాం. రెండోదిగా దేవునికి సంతోషం ఎప్పుడు వస్తుందో తెలుసా? నీ ప్రవర్తన దిద్దుకున్నప్పుడు దేవుని సంతోషపెడతా. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు కదా, దేవుని సన్నిధికి వచ్చిన మనము పాపులుగా జీవించాం, పాపంలోనే పుట్టాం, పాపంలోనే పెరిగాం. దేవుని సన్నిధికి వచ్చిన మనము మనలో ఉన్న పాపాలు, చెడుతనాలు, అపరాధాలు, దోషాలు ఏమన్నా ఉంటే అవి నువ్వు దిద్దుకోవాలి. దిద్దుకుంటే దేవుడు సంతోషిస్తాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం అని చదివితే చూడండి, దుష్టులు మరణమునందుట చేత
నాకేమాత్రమైన సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తనను దిద్దుకుని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. రెండవదిగా ఏది సంతోషం దేవునికి? మన ప్రవర్తన సరి చేసుకోవడం, దిద్దుకోవడం. నీ ప్రవర్తన నీవు దిద్దుకున్నప్పుడు, దిద్దుకుని బ్రతికితే దేవునికి ఎలా ఉంటుందంట? సంతోషం. నీ కుమారుడు ప్రవర్తన సరిలేకపోతే చెప్పండమ్మా తల్లిదండ్రులు, మీకు సంతోషం ఉంటుందా? చెప్పండి, మిమ్మల్ని ఉండదు. నీ కుమార్తె ప్రవర్తన సరిలేకపోతే నీకు సంతోషం ఉంటుందా? ఉండదు. నీ భర్త ప్రవర్తన సరిలేకపోతే భార్యకి సంతోషం ఉండదు. భార్య ప్రవర్తన సరిలేకపోతే భర్తకి సంతోషం ఉండదు. కుటుంబంలో బిడ్డలు ప్రవర్తన బాగోపోయినా, తల్లిదండ్రుల ప్రవర్తన బాగోపోయినా, ఎవరు ప్రవర్తన బాగోపోయినా సంతోషం ఉండదు. అటువంటిది మన ప్రవర్తన దేవునికి సరైనదిగా లేకపోతే దేవుడు సంతోషించడు, తర్వాత మనకి సంతోషం అనేది ఉండదు. అది చెప్తే మాట ఏంటంటే, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు అన్నాడంటే అది ఖచ్చితం. ఇక్కడికి వచ్చిన మనము ఏం సరి చేసుకోవాలండి? ప్రవర్తనను సరి చేసుకోవాలి. అదే అంటాడు ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్తా ఉన్నాడు? మనం దేవుని మందిరమునకు పోవునప్పుడు, చదవండి, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. మన దేవునికి సన్నిధికి పోయినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు ఎటకరలాడుకుంటా రాకూడదు, సరదా మాట్లాడుకుంటూ రాకూడదు. నీ చేతిలో ఏముంటుంది? ఏముంది? పరిశుద్ధ గ్రంథం ఉండి ఎటకరాలేంటి, హేళనలేంటి, పక్కపక్కలేంటి? నువ్వు చేతిలో పరిశుద్ధమైన గ్రంథాన్ని, దేవుని వాక్యాన్ని, దేవుణ్ణి పెట్టుకుని ఈరోజు దేవుని మందిరికి ఎలాగెళ్ళాలో ఎలా రావాలో తెలుస్తలేదు. చాలా జాగ్రత్తగా రావాలండి. అదే చెప్తా ఉన్నాడు, జాగ్రత్తగా చూసుకో. ఏదో పర్సలాగా ఇళ్ళలాగా పాకెట్లాగా పట్టుకెళ్తున్నారు బైబిల్ని. ఏంటండి ఎలాగా? పర్సన ఇలా ఊపుదా పట్టుకెళ్తున్నారు. ఇది దేన్ని పట్టుకెళ్తున్నారు? పరిశుద్ధమైన గ్రంథాన్ని, వాక్యాన్ని, అంటే దేవుణ్ణి. చాలా జాగ్రత్తగా ఉండాలండి దేవుని దగ్గర. దేవుని వాక్యము అగ్ని వంటిది, బండను కొట్టే సుత్తి వంటిది కూడా, రెండంచులు గల ఖడ్గము వంటిది. ఈరోజున క్రైస్తవులకి అర్థం కావట్లేదండి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన పద్ధతిగా వీళ్ళ దేవుని సన్నిధికి వెళ్తున్నారా అనుకోవాలి. చూడగానే అడగకూడదు. మందిరికి వెళ్తున్నాను, చర్చికి వెళ్తున్నాను అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇదంటని నిన్ను చూడగానే చర్చికి వెళ్తుంది బ్రదరు, ఈ సిస్టరు దేవుని మందిరంకి వెళ్తుంది అనుకోవాలి. అలా ఉండాలి మన ప్రవర్తన. ఇక్కడ రూతు గురించి ఒక మాట అంటాడు బోయజు. చూడండి, రూతు గ్రంథం 3వ అధ్యాయము ఏమంటాడంటే ఆమె ప్రవర్తన ఏ రీతిగా ఉందో చాలా చక్కగా చెప్తాడు ఆయన. చూడండి, చూడండి 3వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానువు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుపటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది అని చెప్తా ఉన్నాడు. చూడండి, ప్రవర్తనను బట్టి అతను ఏమంటున్నాడంటే యెహోవా చేత, చెప్పండి, యెహోవా చేత దీవెనను. అంటే ప్రవర్తనకి ఏమొస్తుంది? మనకి దేవుని ద్వారా దీవెన వస్తుంది అన్న సంగతి తెలియట్లేదు. దేవుని సన్నిధికి వెళ్తే దీవెన వస్తుంది, దేవుని సన్నిధిలో కూర్చుంటే దీవెన వస్తుంది, ఏదో అనుకుని వాళ్ళు చెప్పడం కూడా ఎలా చెప్తా ఉంటే ఇదే అనుకుని జీవించేస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, నీకు ప్రవర్తనకి దేవుని చేత దీవెన రావాలి.
ఎంత దీవెన పొందిందండి. విధవరాలు భర్త చనిపోయిన ఆమెను ధనవంతుడైనా గొప్పవాడైనా భోజోజు చేసుకోవడం అంటే మాటలు కాదు. ఈ రోజున వివాహం కాని అమ్మాయిలు చేసుకుంటే చాలా ఆలోచించి చేసుకుంటా ఉన్నారు, వివాహం కాని అబ్బాయిలను కూడా. అటువంటిది ఒక విధవరాలికి అంత గొప్ప ఘనత రావడానికి ఆ బోయాజు గొప్ప ధనవంతుడు. ఒకవేళ అంటారు, రే ఏట్రా విధవరాలను చేసుకోవడం ఏంట్రా, భర్త చనిపోయిన ఆమెను చేసుకోవడం ఏంట్రా అని బంధువులు వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నో మాటలను ఉంటారు. కానీ అది దేవుని నిర్ణయం. ఆమె ప్రవర్తన వాళ్ళందరినీ కూడా ఏం చేసిందండి, మార్చేసింది. యెహోవా చేత నీవు దేవుని నుండి దానువు, గొప్పవారినే కానీ కొద్దివారినే కానీ అవనస్తులను నీవు వెంబడింపగా ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుపటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. నీ ప్రవర్తన దిద్దుకున్నప్పుడే దేవునికి సంతోషం. నీ బతుకు నువ్వు దిద్దుకున్నప్పుడే దేవుడు సంతోషిస్తాడు. ఈరోజున బిడ్డలను బట్టి తల్లిదండ్రులు సంతోషం లేక బొలు అని ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఏనాడు నువ్వు దేవుని సంతోషపెట్టలే, ఏ రకంగానే దేవుని సంతోషపెట్టలే. దేవుని సన్నిధికి రావడానికి సంతోషంగా రావు, దేవునికి పరిచర్య చేయడానికి కానీ, దేవునికి ఏదైనా ఇవ్వడానికి కానీ, దేవునికి ఏది చేయడానికైనా నువ్వు ఏది సంతోషంగా చెయ్యు. దేవుడు నిన్ను ఎలా సంతోషపెడతాడు? ఎలాగా దేవుడు నిన్ను ఆనందపరచాలనుకుంటాడండి? ఒక మాట అంటాడు సామెతల గ్రంథంలో 16వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే ప్రవర్తన గురించి చక్కగా రాశాడు ఆయన. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగును, ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రవర్తన దేవునికి ఎలా ఉంటుందంట? ప్రీతికరం అంటే ఏంటి అర్థం? ఇష్టం. అంటే మనం దేవుడు ఇష్టపడే జీవితం ఉండాలంటే మనం ప్రవర్తన దిద్దుకున్నప్పుడే. అని ఏమన్నాడు? వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం అన్నాడు. అంటే ఎవరైతే తన ప్రవర్తన దిద్దుకొని జీవిస్తారో వారు దేవునికి ఎలాగుంటారు? ప్రీతికరముగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి. అంటే దేవునికి ఇష్టముగా ఉంటారు. నా తల్లిదండ్రులకి నేను ఇష్టం అనుకో, నేను ఏది అడిగితే అది అమ్మా ఏం చేస్తారు? చేస్తారు. నేను అంత ఇష్టం లేదనుకో, ఏదో చేస్తారు కానీ బలవంతంగా చేస్తారు. ఈరోజు దేవుడు కూడా మనల్ని దీవించడం, దీవెన ఇవ్వడం, ఆశీర్వాదం కూడా ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాడు? పోన్లే రేపమాపో సరి చేసుకుంటారు, రేపమాపో మార్చుకుంటారులే అన్నట్టుగా దీవిస్తున్నాడు తప్ప ఇష్టపరంగా దీవిస్తలేదండి. దేవుడు కనుక ఇష్టపరంగా ప్రీతిపరంగా దీవిస్తే ఆ దీవెన ఎలా ఉంటుందంటే పట్టజాలనంత విస్తారమైన దీవెనల కింద ఉంటుంది. ఈరోజు ఏదో మనకి ఆశీర్వాదం, ఏదో దీవెన మాత్రమే వస్తూ ఉంది. ప్రియులారా, ఇక్కడ చాలా చక్కగా చెప్పాడు ఈ మాట. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగును అంటాడు. చూడండి, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం మనం చదివితే, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంటుంది. చూడండి, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా, చూడండి, మిన్నును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మన ప్రవర్తనలో ఏముండాలండి? పరిశుద్ధత ఉండాలి. ఆ రూతు ప్రవర్తనలో ఏముందండి? పరిశుద్ధత ఉంది. అందుకే ఆమె ప్రవర్తన దేవునికి ప్రీతికరమగి దేవుడు అంతగా హెచ్చించాడండి. యేసుక్రీస్తు వంశం కూడా ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందండి? అక్కడి నుంచి అలాగే వచ్చింది. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. ప్రవర్తన దిద్దుకొని రెండోదిగా సంతోషం. మూడోదిగా మనం చూస్తే చివరిగా ఒక పాపిని రక్షిస్తే దేవుని సంతోషం. చూడండి, లోకసువార్త 15వ అధ్యాయము, లోకసువార్త 15వ అధ్యాయము 3 నుంచి మనం చదివితే, అందుకైన వారితో ఈ ఉపమానము చెప్పెను,
మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోని ఎడల అమ్మా అతడు 99ని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినవి దొరుకు వరకు దానికి వెదక వెళ్ళడా? అది దొరకినప్పుడు సంతోషముతో దానిని తన భుజం మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినని వారితో చెప్పాను కదా. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అంటే ఒక్క పాపిని కనుక మనం రక్షించగలిగితే దేవునికి ఎక్కడ సంతోషం అంట? అమ్మా, పరలోకంలో సంతోషం. ఏమన్నా బండి సంతోషం? ఎవరైతే ఒక పాపిని రక్షించారో, దేవుని యొద్దకు నడిపించారో వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడండి. ఇంతమందిని మన సేవకులు రక్షించారు ఇక్కడ. అంటే దేవుడు ఎంత సంతోషిస్తాడో చెప్పండి అమ్మ. ఒక్క విషయమనే ఎంతో సంతోషం అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఇన్ని ఆత్మలు ఉన్నాయి కదా, 100కి పైగా. మరి దేవుడు సేవకుల విషయం ఎంత సంతోషిస్తాడో ఆ సంతోషమే ఈ రోజుని ఈ స్థితిని దేవుడు వారికి కలగజేశాడు. ప్రియులారా, ఒకసారి ఆలోచన. ఒక్క పాపిని నువ్వు రక్షించగలిగితే, ఆ వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చి మారు మనసు పొందగలిగితే, ప్రియులారా, దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు, నిన్ను బట్టి చాలా ఆనందపడతాడండి. అదే అధ్యాయం 10వ వచనంలో కూడా ఒక మాట అంటాడు చూడండి. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతలెదుట సంతోషము కలిగినని మీతో చెప్పుచున్నాను. ఎక్కడ సంతోషిస్తా? దేవుని దూతలెదుట దేవుడు సంతోషిస్తాడండి. అందుకే ఒక పాపిని మనం రక్షించగలగాలి. ఒక భక్తుడు చెప్పాడండి, ఒక సేవకుడు, క్రైస్తవుడు అనేవాడు చచ్చిపోయేలోపు ఒక్క ఆత్మనైనా రక్షించి మారు మనసు పొందేలా చేసి చనిపోవాలన్నాడు. లేకపోతే దేవుడు నేను లెక్కడుగుతాడు అని చెప్పాడండి ఒక సేవకుడు. నిజమే, నువ్వు పలానా స్థలానికి వెళ్ళావు కదా, పలానా చోటుకి వెళ్ళావు కదా, నువ్వు రక్షించబడ్డావు, నీతో ఎంతమందిని రక్షించావు, నువ్వు తెలుసుకున్న రక్షణ ఎంతమందికి నువ్వు చూపించావు అని అడుగుతాడంట దేవుడు. నువ్వేనాడు కూడా అంటాడండి అక్కడ, నువ్వెప్పుడు కూడా ఆత్మల విషయమే నన్ను సంతోషపరచలేదని అడుగుతాడు. ఒక పాపి రక్షించబడితే దేవునికి పట్టజాలనంత సంతోషం అండి. ఆయన ఎందుకు వచ్చాడు? అలా పాపులను రక్షించడానికే వచ్చాడు. నువ్వు ఒక పాపిని రక్షించినప్పుడే, నీవు పాపిగా ఉండి రక్షించబడినప్పుడే నీకు సంతోషం వస్తుంది. జక్కే దగ్గరికి దేవుడు వెళ్ళాడు. దేవుడు వెళ్ళినప్పుడు అక్కడ ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి. ఏమన్నాడు ఇక్కడ? లోకసువార్త 19వ అధ్యాయము 6వ వచనం మనం చదివితే, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనను. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు దాకా అతనికి ఏం లేదు, సంతోషం లేదు. డబ్బు ఉంది, ఆ డబ్బును బట్టి గౌరవం ఉంది, ఏదో అధికారం ఉంది, ఏదో పదవి ఉండొచ్చు, ఏదో హోదా ఉండొచ్చు. కానీ అతని జీవితంలో ఏం లేదంటే ఏం లేదమ్మా, సంతోషం లేదు. ఎవరు లేరు ఎవరు లేరు? యేసు లేని జీవితంలో ఎవరిలో అయితే యేసు ఉండడో వారికి ఏముండదు? సంతోషం ఉండదు. గుర్తుపెట్టుకోండి. నీలో సంతోషం ఉండాలంటే నీలో ఎవరు ఉండాలి? నీ ఇంట్లో యేసు ఉండాలి, యేసు ప్రభు ఉండాలి. అతను త్వరగా చేర్చుకోలేదు. ఎలా చేర్చుకున్నాడు? సంతోషముతో చేర్చుకున్నాడు. ఆయన చూడగానే ఆయనకి అనిపించింది నేను పాపిని అని. ఈరోజు నీకు అనిపిస్తూ ఉందా? సంతోషముతో ఆయనను చేర్చుకున్నాడండి. అప్పుడు దాకా జక్కయ్యకి సంతోషం లేదు. డబ్బులు బోళ్ళు ఉన్నాయి, రాగానే అందరూ గౌరవించేవారు, అందరూ విలువ ఇచ్చేవారు, అవి గొప్పగా చెప్పేవారు. పట్టణంలో ఉన్న గొప్ప ధనవంతుడు, సుంకపు గుత్తదారుడు అతను.
ఆ డబ్బు కానీ, ఆ గౌరవం కానీ, ఆ పదవి కానీ ఏది అతనికి సంతోషమో తెచ్చిపెట్టలేదు. ఎవరు వచ్చాక సంతోషం వచ్చింది? అమ్మా, యేసయ్యకు వచ్చే సంతోషం. ఈరోజు నీ దగ్గరికి యేసయ్య రావాలి, యేసయ్య నీ ఇంట్లోకి రావాలి అని అంటే నువ్వు ఒక పాపనైనా రక్షించగలగాలి, ఒక వ్యక్తి నన్ను నువ్వు రక్షించగలగాలండి. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఒక పాపి రక్షణ విషయమై ఆయన పరలోకంలో దేవదూతలు ఎదుట సంతోషం అండి. నేను సంతోషపెట్టాలి, దేవుడిని నేను సంతోషపెట్టాలని అనుకుంటున్నావా? దేవుడు అది చేస్తే నాకు సంతోషం, దేవుడు ఉద్యోగం ఇస్తే సంతోషం, దేవుడు నాకు వ్యాపారం ఇస్తే సంతోషం, దేవుడు చక్కని భర్త ఇస్తే సంతోషం, చక్కని భార్యని ఇస్తే సంతోషం, లేకపోతే నాకు మంచి ఇల్లు ఇస్తే సంతోషం, మంచి వాహనం ఇస్తే సంతోషం, బంగారం ఇస్తే సంతోషం, పొలం ఇస్తే సంతోషం, మేళ్ళు మెద్దలు ఇస్తే సంతోషం అని అనుకుంటున్నాం. ఏదున్నా అందులో కానీ మనలో కానీ యేసయ్య లేకపోతే సంతోషం ఉన్నాడు. కానీ అన్నీ ఉన్నా యేసయ్య లేకపోతే ఏమన్నాడు? అమ్మ, సున్నా అన్నాడు. ఒక్క పాపిని రక్షించడానికి ప్రయత్నం చేయండి. ఆయన పాపులను రక్షించడానికే వచ్చాడు. 1 తిమోతి పత్రిక 5 అధ్యాయం 15 వచనంలో ఉంటుంది. ప్రియులారా, పాపులను రక్షించడానికి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన అదే లోక సువార్త 19 అధ్యాయం 10 వచనంలో ఏముంటుంది? నశించిన దానిని వెదికి రక్షించడానికే మనుష్య కుమారుడు వచ్చాను అని చెప్తా ఉన్నాడు. చివరికి ఒక మాట చదువుకుందాం. పౌలు గారు ఏమన్నాడంటే చాలా చక్కగా చెప్పాడు మాట. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. చూడండి, కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరిచెదను, నన్నును నేను వ్యయపరుచుకుందును, నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా అని చెప్తా ఉన్నా. ఆయనకి సంతోషం ఏంటంట? ఆత్మల కొరకు, పరిచర్య కొరకు, సేవల కొరకు ఆయన ఏం చేస్తున్నాడంట? బహు సంతోషపడుతున్నాడు. అతను కలిగినది ఖర్చు పెడతాకి, అతడు కూడా వ్యయము చేసుకోవడానికి ఏమంటున్నాడు అక్కడ? అమ్మా, నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరిచెదను, నన్నును నేను వ్యయపరుచుకుందును అంటున్నాడు. ఏమంటున్నాడు? అతడు కూడా కష్టపెట్టుకుంటున్నాడంట. తనకు కలిగినంత కూడా ఏం చేస్తున్నాడు? అమ్మా, దేవుని ఆత్మల కొరకు ఖర్చు చేస్తూ ఉన్నాడు. అదే అంటారు అంతమానం. మేము టేకి వెళ్ళిన కొత్తలో చాలామందిని ఇక్కడ నుంచి బస్ ఛార్జీలు పెట్టి, క్రిస్మస్కి వ్యాన్ ఛార్జీలు పెట్టి తీసుకెళ్ళాను. కానీ ఎవరు కూడా వాళ్ళ ఆత్మను రక్షించుకోలేకపోయారు. మేము మాత్రమే రక్షించుకోగలిగాం అని చెప్తారు. చాలా ఖర్చు పెట్టారండి. ఆ ఖర్చు అంతా కూడా వ్యర్థమైపోద్దా? చెప్పండి అమ్మ. దేవుని కొరకు ప్రయాసపడింది వ్యర్థమైపోద్దా? దేవుని కొరకు ఖర్చు పెట్టింది వ్యర్థమైపోద్దా? అవ్వదో. దేవుడు అవ్వనివ్వడు. దేవుని కొరకు నువ్వు కష్టపడాలి, ఆత్మల కొరకు అవసరమైతే ఖర్చు చేయాలి. నువ్వు వచ్చేసావు దూరం నుంచి, ఆ బ్రదర్ సిస్టర్ నువ్వు వస్తావా అని చెప్పి మళ్ళీ వెళ్ళి తీసుకురా. పెట్రోల్ అవుద్ది, డబ్బులు అవుతాయి. మరి వేయించేయడం అంటే ఏంటి? ఊరికే ఆత్మ రక్షించబడిపోవడం అంటే ఇదా? నేను చెప్పేది ఆత్మల రక్షణ కొరకండి. మందిరాన్ని జనాలు నడిపించేయండి, పోగు చేసిండి అని చెప్తలేదు. మనకు కావాల్సిన ఆత్మల రక్షణ. ఒక పాపి మారు మనసు పొందడం అంతే. అంతకుమించి మనం కోరుకునేది, ఆశపడేది ఏమీ లేదు. జనాలు కావాలి, మందిరం నింపుకోవాలంటే ఈ బోధ మార్చేస్తాం మేము. మా బతుకులు తేడా వచ్చేస్తాయి. ఆరోగ్యాలు ఉండవు, ఏమి ఉండవు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. దేవుని వాక్యాన్ని మార్చకూడదండి. దేవుడు మారడు, దేవుని వాక్యము మారదు. ఆ వాక్యాన్ని బట్టి మనం మారాలి. ఎవరు మారాలి? మనం మారాలి తప్ప వాక్యాన్ని మార్చకూడదు. ఈ రోజున వాక్యాల్ని వాటిని మార్చేసి ఆరోగ్యాలు లేక, సంతోషం లేక, నెమ్మది లేక చాలా బాధలు అనిపిస్తూ ఉన్నారు. ఇలా ఆత్మను, ఒక పాపని నువ్వు రక్షించగలిగితే మూడోదిగా దేవుడు సంతోషిస్తాడు. ఇందా చదువాం కదా మనం, మనుషుల దయను సంతోషపెట్టుకుంటున్నానా దేవుని దయ. నువ్వు మనుషుల్ని సంతోషపెడుతున్నావా అమ్మా? దేవుణ్ణి. ఒకవేళ నువ్వు మనుషుల్ని సంతోషపెట్టేవాడు అయితే క్రీస్తు
దాసుడవు అంటే దేవుని బిడ్డవు, దేవుని దాసుడవు కాకే పోతావు. ఎక్కడి నుంచైనా దేవుని సంతోషపెట్టు. దేవుడు నీకు ఇంకా బహుగా నిన్ను దేవుడు సంతోషపెడతాడు. విన్నాం కదా, ఏ మాటల్లో ఏ విషయాల్లో మన దేవుణ్ణి సంతోషపెట్టగలమో ఆ రీతిగా మనం జీవిద్దాం. జీవించి దేవుణ్ణి సంతోషపెడదాం. దేవుడు మనల్ని సంతోషపెట్టే జీవితాలు బ్రతుకులు కలిగి ఉందాం. అట్టి కృప మీ అందరికీ తోడేనును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. విన్న వర్తమానాన్ని బట్టి ప్రియులారా ఒక్క నిమిషం దేవుణ్ణి అడగండి. ఒక నిమిషం కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు కూడా దిక్కులు చూడొద్దు. దేవుడి స్థలములో ఉన్నాడు. నువ్వు దిక్కులు చూస్తాకి, ఫోనులు చూస్తాకి కాదు ఇక్కడికి మనం వచ్చింది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడాడు కదా. దేవుడు నీకు అనేక విషయాల్లో సంతోషపెట్టాడు. నువ్వు ఏది అడిగితే ఉద్యోగం ఇచ్చాడు, వ్యాపారం ఇచ్చాడు, డ్యూటీ ఇచ్చాడు, పని ఇచ్చాడు. ఏది అడిగితే అది ఇచ్చాడు. నీకు ఆరోగ్యం ఇచ్చాడు. దేవుడు అన్ని రకాలుగా నేను సంతోషపెట్టినప్పుడు ఏనాడైనా నీకు అనిపించలేదా, అయ్యో అయ్యో నేను దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలి, ఎలా ఉంటే దేవుడు సంతోషపడతాడో అన్నది ఒక్కరోజైనా నువ్వు ఆలోచించగలిగా? తల్లిదండ్రులు నిన్ను సంతోషపెట్టినప్పుడు అయ్యో నేను తల్లిదండ్రులను ఎలా సంతోషపెట్టాలో అని నువ్వు ఆలోచించాలి కదా. ఈరోజున మనం కూడా అంతే. దేవుడు మనకు అన్నీ ఇచ్చి మనల్ని సంతోషపెడతా ఉన్నాడు. మనం మాత్రం దేవునికి ఏ రకంగానే సంతోషపెట్టలేదు, సంతోషం పెట్టడం లేదు కూడా. ప్రియులారా, మొదటిగా సత్యమును అనుసరించి నడుచుకుంటే దేవుడు సంతోషిస్తాడు. రెండవదిగా మనం చూస్తే ప్రియులారా, నీ ప్రవర్తన దిద్దుకోవాలి. ప్రవర్తన నువ్వు సరి చేసుకున్నప్పుడు దేవుని దేవుని సన్నిధికి వచ్చి మన ప్రవర్తన సరి చేసుకోవాలి. దేవుడి సన్నిధికి వస్తే సంతోషిస్తారన్నది ప్రియులారా, అది పొరపాటండి. వచ్చిన నీవు నీ ప్రవర్తన, నీ బ్రతుకు, నీ జీవితం సరి చేసుకుంటేనే దేవుని సంతోషం. మూడోదిగా ఒక పాపి రక్షణ విషయమై దేవుడు పరలోకంలో దేవదూతలు ఎదుట సంతోషిస్తాడంట. ప్రియులారా, ఒక పాపనైనా రక్షించావా? నువ్వు నడిపించావా? ఒక పాపి విషయమై నువ్వు నడిపించగలిగితే, రక్షించగలిగితే నీ విషయమే దేవుడు సంతోషిస్తాడు. నిన్ను దేవుడు సంతోషపెడతాడండి. పాపి అయిన జక్కయ్యకి దేవుడు తన దగ్గరికి వెళ్ళినప్పుడే సంతోషం వచ్చింది. దేవుడు మనలో లేకపోతే, మనం దేవుడిని అనుసరించి నడుచుకోలేకపోతే సంతోషం ఉండదు. పౌలు గారు తను కష్టపడ్డాడు. తనకు కలిగింది కూడా సేవ కొరకు, ఆత్మల కొరకు పెట్టాడు. అనేక కలిగిందంతా కూడా ఆత్మల కొరకే అతను వ్యయం చేశాడు. ఈ రోజు నుంచైనా మనం ఇప్పటి వరకు దేవుని సంతోషపెట్టలేకపోతే ఎక్కడుండా నేను దేవుని సంతోషపెడదాం. మహాగౌడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వకృపానిధివైన దేవా, నీకే వందనాలు. ఈ ఉదయకాలమందు ప్రభువా, మేము నిన్ను సంతోషపెడుతున్నామో లేదో అనే అంశంతో మాతో మాట్లాడారు. ప్రభువా, నీ మాటలో కఠినంగా ఉంటాయి, అగ్నిలా ఉంటాయి. ఒకవేళ అవి నొచ్చుకున్నా, బాధ కలిగినా దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పి మా ప్రవర్తన, మా బ్రతుకు, మా జీవితం సరి చేసుకొని ఇక్కడ నుండి నిన్ను ఏ రీతిగా సంతోషపెట్టాలి, ఎలా సంతోషపెట్టాలో మేము తీర్మానం చేసుకొని సిద్ధపడి నీ సేవలో ముందుకు కొనసాగడానికి మీరే మాకు సహాయం చేసి నడిపించమని, ఈ ప్రార్థన అంగీకరించమని ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.